కడపలో మహానాడు తుది దశకు చేరుకుంది. 3 రోజుల పసుపు పండుగలో ఇవాళ చివరి రోజు కావడంతో కాసేపట్లో భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. 5 లక్షల మందితో భారీ సభ నిర్వహించనున్నారు. భారీ బహిరంగ సభకు అన్ని జిల్లాల నుంచి టీడీపీ శ్రేణులు తరలివస్తున్నాయి. సందర్భంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో బాధింపబడిన ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని భరోసానివ్వాలనే లక్ష్యంతో యువగలం పాదయాత్రని కుప్పం నుంచి ప్రారంభించిన మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. ప్రస్తుతం మనం మహానాడు 3వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం మనం మహానాడు బహిరంగ సభా వేదిక ప్రాంగణం మీద ఉన్నాం. ఇది బహిరంగ సభా వేదిక ప్రాంగణం. దాదాపుగా 300 మంది కూర్చునేందుకు వీలుగా కూడా ఈ బహిరంగ సభా ప్రాంగణాన్ని రూపొందించారు. ఈ బహిరంగ సభా ప్రాంగణం నుంచి 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో సభ ప్రారంభమై దాదాపుగా 5:30 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఈ సభ ముగియబోతోంది. ప్రస్తుతం మహానాడు సభా ప్రాంగణంలో కూడా చూస్తున్నాం. దాదాపుగా గ్యాలరీస్ లో కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రాయలసీమలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ మనతో మాట్లాడేందుకు ఇక్కడ సభా ప్రాంగణంతో పాటు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న రవినాయుడు ఉన్నారు. రవినాయుడు, ఎన్ని గంటలకు సభ ప్రారంభం కాబోతుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ప్రసంగం ఎన్ని గంటలకు ఉండబోతుంది? దాదాపుగా ఇప్పటికే గ్యాలరీస్ అంతా సగం కూడా నిండిపోయినాయి. కార్యకర్తలు 10 నుంచే తండోపతండాలుగా వస్తారు. 5 లక్షల మంది అనుకున్నాం. 5 లక్షల మంది మించి ఈరోజు కార్యకర్తలు వచ్చే పరిస్థితుంది. దాదాపు 2 గంటల 30 నిమిషాలకి వేదిక పైన అందరూ ప్రజాప్రతినిధులు అందరూ ఆసీనులు అవుతారు. చంద్రబాబు నాయుడు గారు 4 గంటలకి ఇక్కడికి వస్తారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే మంత్రులు ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే స్పీకర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మైక్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు 1:30 నుంచి కల్చరల్స్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే వేలాది మందిగా ఇప్పటికే ప్రాంగణానికి చేరుకున్నారు. మీరు చూసే ఉంటారు అన్ని కడప జిల్లాకు వచ్చే ప్రతి రూట్ బ్లాక్ అయిపోయినది. అయినా కూడా ఇట్లా వాలంటీర్స్ కావచ్చు, పోలీసులు కానీ ఒక సమర్థవంతంగా అందరినీ ఇక్కడికి చేర్చే కార్యక్రమం కూడా చేస్తారు. అదేవిధంగా ఈరోజు కనీ విని ఎరగని రీతిలో కడప నడిబొడ్డున ఈరోజు చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయలేనంత బహిరంగ సభ ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. మనతో మాట్లాడేందుకు మంత్రులు కూడా ఉన్నారు. రామనాయుడు గారు, బహిరంగ సభ ఎన్ని గంటల ప్రారంభం కాబోతుంది? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని గంటలకు ప్రసంగించబోతున్నారు? ఈరోజు జరుగుతున్నటువంటి మహానాడు 3వ రోజు బహిరంగ సభ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలు 1 గంట అవుతూ ఉంటేనే ఇవాళ పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు మహిళలు, యువత అందరూ కూడా. మీటింగ్ యాక్చువల్ గా మేము 4 గంటలకి మొదలవుతూ ఉంది. అయితే జనసందోహం చూస్తూ ఉంటే మరి ఇంకా ముందుగానే స్టార్ట్ చేయాలనిపించేటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి 4 గంటలకే వేదిక మీద చేరుకుని ఆయన 5 గంటలకు మరి ఆ రకంగా స్టార్ట్ చేసి ఒక 6 గంటలకల్లా, ఎందుకంటే చాలా సుదూర ప్రాంతాలు చేస్తూ ఉన్నారు కాబట్టి 6 కల్లా క్లోజ్ చేయాలి మీటింగ్ అనేటువంటి విధంగా ఒక ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనకి నియోజకవర్గాల నుంచి కడప జిల్లా నుంచి కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు. మనం పంపించినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో, వెహికల్స్ ఏవైతున్నాయో ట్రాన్స్పోర్ట్ సరిపోవడం లేదు. సీటర్స్ ని మించి ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. ఇంకా ఏమైనా అవైలబిలిటీ ఉందా అని చెప్పి ఈవేళ ఫస్ట్ టైం పార్టీ నుంచి మళ్ళీ మమ్మల్ని డిమాండ్ చేసే పరిస్థితి. గతంలో అయితే మేము పంపిస్తున్నాము అని అంటే ఏ ఊర్లో ఎవరు రిసీవ్ చేసుకుంటారో తెలియనటువంటి స్థితి నుంచి మాకు ఇంకా కావాలని వస్తున్నటువంటి పరిస్థితి. వెహికల్స్ లేనిటువంటి పరిస్థితుల్లో ట్రాక్టర్లు కానీ ఇంకా ఎట్లా వ్యాన్లు కానీ ఏది అవకాశం ఉంటే దాని మీదే ఇంకా వచ్చేటువంటి ప్రయత్నం అందరూ కూడా చేస్తూ ఉన్నటువంటి స్థితి. మనతో మాట్లాడేందుకు మంత్రి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, మామూలుగా అయితే చంద్రబాబు గారి ప్రసంగం 5 గంటలకల్లా క్లోజ్ అవుతున్నారు, కానీ గ్యాలరీస్ అన్ని కూడా ఇప్పటికే ప్రజలతో నిండిపోతున్నారు. ఇప్పుడు మంత్రి గారు కూడా చెప్తున్నారు ఇంకా వెహికల్స్ కావాలని అడుగుతున్నారు అని, చాలా రూట్లు కూడా బ్లాక్ అయినాయి అని అంటున్నారు. కరెక్ట్ గా ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏంటి? ఎన్ని గంటలకు బిగిన్ చేయబోతుంది? యాజ్ పర్ ది షెడ్యూల్ 4 గంటలు అనేది అనుకున్నాము. ఎందుకంటే ఆ టైం కల్లా అందరూ కూడా గ్యాదరింగ్ అయ్యి 4 o'clock స్టార్ట్ చేసి మన రాష్ట్రీయ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారు, అలాగే మన జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూడా మాట్లాడడానికి 4 గంటలని స్టార్ట్ చేసి మీటింగ్ పెద్ద ఎత్తున చేయడానికి జరుగుతుంది. సో ఖచ్చితంగా మనం చూసుకుంటే చాలా మంది ఈరోజు గడిచిన 3 రోజులుగా వర్షం
పడుతుందని ఫోర్కాస్ట్ ఉన్నా కూడా ఈ మహానాడు వేదిక స్వామి వారి ఆశీస్సులతో గడప స్వామివారి గడప ఆ గడప నిమిత్తం ఈరోజు మాకు స్వామివారి అండగా ఈరోజు ఎటువంటి వర్షం లేకుండా హ్యాపీగా చాలా చక్కటైన వాతావరణంలో కార్యకర్తలందరూ ఆస్వాదిస్తున్న ఎన్విరాన్మెంట్ లో ఈరోజు అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. గత 2 రోజులుగా సుమారు 60,000 మంది డెలిగేట్స్ రాష్ట్ర మొత్తం మీద వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం లోకల్ గా 4-5 జిల్లాల నుంచి ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా హాజరవడానికి మాకు వెహికల్స్ ప్రొవైడ్ చేయమని చెప్పారు. వాళ్ళు సొంతంగా వెహికల్స్ లో వస్తున్నారు, 2 వీలర్స్ లో వస్తున్నారు, సైకిల్స్ మీద వస్తున్నారు, కాళ్ళ నడక మీద వస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఇక్కడున్న ప్రాంతం వాసులు ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశానికి ఎంత ఇష్టంతో ఉన్నారనేది కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. మహానాడు వేదిక మీద మహానాడు బహిరంగ సభ వేదిక మీద నుంచి వీడియో జర్నలిస్ట్ తో రామారావు, ABN ఆంధ్రజ్యోతి, మహానాడు బహిరంగ